హలో ఫ్రెండ్స్, డెలివరీ అయిన తర్వాత సీ సెక్షన్ అయినా నార్మల్ అయినా కానీ బేబీస్ తొందరగా మిల్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కొంచెంమందికి ఫ్లాట్ నిపిల్ ఉంటుంది, కొంతమంది దగ్గర బేబీస్ ఫాస్ట్గా సక్ చేయరు. ఆ టైంలో మనం ఇట్లా బ్రెస్ట్ పంప్ కానీ ఎలక్ట్రికల్ కానీ మాన్యువల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్న మెడ్ప్లస్లో మీమీ బ్రెస్ట్ పంప్, మాన్యువల్ పంప్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఇది మనం ఈ వైట్ కలర్ తీసేసి, ఇది మనకి ఫ్లో తక్కువ రావాలి అనుకుంటే స్పీడ్ని బట్టి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ ప్రెస్ చేస్తాం కాబట్టి అంత పెయిన్ ఏమీ ఉండదు, కానీ ఒకవేళ ఫాస్ట్గా ప్రెస్ చేసినప్పుడు స్మూత్గా ఉండడానికి ఇది పెట్టుకోవాలి. లేదు మనకి ఫాస్ట్గా కావాలి అనుకున్నప్పుడు ఇంకా డైరెక్ట్గా ఇది పెట్టేసుకొని ఇలా బ్రెస్ట్కి పెట్టేసి ఇట్లా పంప్ చేసుకోవాలి యాజ్ పర్ యువర్ స్పీడ్ రిక్వైర్మెంట్. తర్వాత బాటిల్లో కలెక్ట్ అవుతాయి కదా, దీనికి బాటిల్ కూడా వచ్చింది. ఇది 125 ml వరకు ఉందన్నమాట. బీపీఏ ఫ్రీ అని ఇచ్చారు అండ్ ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది. తర్వాత ఇలా మిల్క్ స్టోరేజ్ కంటైనర్స్లో ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అదర్వైజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి మిల్క్ తక్కువ వస్తుంది అన్న ఒకవేళ అలా డౌట్ ఏమైనా ఉంటే వన్ సైడ్ ఇలా పంప్ చేసుకొని ఇంకొక సైడ్ బేబీకి ఫీడ్ చేయాలి. అలా చేస్తే మనకి ఎంత ఎంఎల్ మిల్క్ వస్తుందో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇంకొకటి, ఇనిషియల్ డేస్లో బేబీస్ సక్ చేయరు కాబట్టి ఆ టైంలో డాక్టర్స్ ఇలా సిలికాన్ నిప్పులు రిఫర్ చేస్తారు. ఇవి 2 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే పిజియన్ కంపెనీ తీసుకున్నా, 13 mm సైజు. ఇట్లా ఉంటుంది. ఇది కొంచెం మనం ఇలా ప్రెస్ చేసి ఇలా నిప్పులకి పెట్టేసుకోవాలి. కొంచెం బ్రెస్ట్ మిల్క్ అనేది ఆల్రెడీ ఇందులో పడేలాగా చూసుకోవాలి. ఇక్కడ వరకు పెడితే అప్పుడు బేబీ సక్ చేయడానికి బాగుంటుంది. అలా కొంచెం అయిన తర్వాత ఇది మనం తీసేయచ్చు, కానీ బేబీస్ చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. ఇప్పుడు ఇది తీయడానికి అవ్వదు అన్నమాట. ఆ టైంలో ఒకవేళ ఇది తీసుకున్నా కూడా బేబీస్ అనేది బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు అనుకుంటే ఇంకా పంప్ అనేది చాలా బెటర్. మేమీ ఎలక్ట్రికల్ పంప్ కూడా ఉంది, అది వచ్చి 2900 పడుతుంది ఫస్ట్ క్రైలో. ఇంకా వేరే యాప్స్లో కూడా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. అండ్ ఇవైతే 3 సైజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి 13 mm, 18 mm, ఇది 13 mm సైజ్ అనమాట. 13 to 16 mm. ఇది వచ్చి 230 పడుతుంది. 230 ఉంది కానీ 150 పడుతుంది అనమాట ఫస్ట్ క్రైలో. యాజ్ పర్ యువర్ సైజ్ చూసుకొని తీసుకోండి. అండ్ మిల్క్ రాలేదని టెన్షన్ పడొద్దు. ఇనిషియల్ డేస్లో అంత ఫాస్ట్గా రాదు. మెయిన్ స్ట్రెస్ వల్ల ఎక్కువ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అదైతే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను, అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నా. స్ట్రెస్ పడొద్దు, కొంచెం ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్. మిల్క్, వాటర్ అయితే 3 లీటర్స్ తాగమని చెప్పారు డాక్టర్. 3 లీటర్స్ వరకు వాటర్ తీసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ తినొచ్చు, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్నీ తినొచ్చు అన్నారు, కానీ పెద్దవాళ్ళు ఎలాగో పత్యం చేపిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినండి. అండ్ గోధుమ రవ్వ, ఉప్మా, తెలగపిండి, పపాయ, వెల్లుల్లిపాయ, పాలు కానీ కారం కానీ ఇవైతే మంచిగా మిల్క్ పడతాయి పెద్దవాళ్ళు చెప్పారు. మీకు చెప్పిన తర్వాత అది అందులో ఎంతవరకు ప్రోటీన్స్, వైటమిన్స్, అలాగే న్యూట్రిషన్ అనేది ఎంతవరకు మనకు వస్తుందో అది చూసుకొని మీరు వాడుకోండి. ఇవైతే యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో
మీకు కూడా అవసరమైతే తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.